నమస్తే. ఈ టిప్స్ తో పనులను గంటల్లో అయ్యేవి నిమిషాలలో చేసుకోవచ్చు. పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి, వాటిని ఇలా రివర్స్ లో పెట్టేసి పై వైపున రబ్బర్ బ్యాండ్ను గట్టిగా ముడివేసుకోవాలి. మనం ఇవి కింద పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. బ్రష్ అయితే ఇలా టైట్గా ఉన్న బ్రష్ని తీసుకొని కిచెన్ సింక్ హోల్లో ఇలా మురికిగా తయారైనప్పుడు కొద్దిగా దీనిపైన లిక్విడ్ని కానీ సోప్ని కానీ వేసి ఈ కిచెన్ సింక్ హోల్ మొత్తాన్ని కూడా ఈ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మురికినైనా సరేనండి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా తయారైందో. మరొక యూస్ఫుల్ టిప్, వాటర్ బాటిల్స్ కానీ గాజు సీసాలు ఉంటాయి కదండి, దీని లోపల కింది భాగాన మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాం కదా, దీంట్లో లిక్విడ్ని వేసి ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అడుగు భాగాన కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో తినేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి చట్నీస్ కానీ కిసాన్ జామ్ కానీ సాసులు ఉంటాయి కదండి, కింద పడ్డప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, దానికి నూనె మరకలు కానీ లేదా అదంతా కూడా క్లాత్ చుట్టూ కూడా అవుతుంది. అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లోర్ పైన ఆయిల్ మరకలు కానీ లేదా అస్సలకి ఏ మరక కూడా కనిపించదండి, అంత నీట్గా తయారవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, సీజర్ అనేది ఇలా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా పేపర్స్ని ఏదైనా ఇలా కట్ చేయాలన్నప్పుడు షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. మళ్ళీ దీన్ని పదును పెట్టాలంటే చాలామంది సాల్ట్తో పదును పెడతారు, కానీ సాల్ట్తో కాకుండా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ సీజర్ పైన రెండు వైపులా కూడా అప్లై చేసి చేత్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ బాగా రఫ్ చేయాలండి. ఇలా చేయటం వలన మళ్ళీ ఈ సీజర్ అనేది కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. అప్పుడు మనము ఎన్ని పేపర్లు కానీ లేదా క్లాత్ను కానీ ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. కిచెన్లో వంటకు వాడే క్లాతులు కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసే క్లాతులు, వెనుక టైల్స్ని క్లీన్ చేసే క్లాతులు ఉంటాయి కదండి, అన్నిటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీటికి పట్టిన జిడ్డు మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోవాలి అంటే ముందుగా వీటి అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ని వేసిన తర్వాత ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకోండి. దీంతో పాటు సర్ఫ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని కూడా కొద్దిగా వేసేసి గ్యాస్ స్టవ్ పైన ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేడి చేయాలి. వంట సోడా వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, గ్యాస్ స్టవ్ మీద మొత్తం పడుతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చేసేయండి. ఈ వాటర్ అనేది ఇంకా వేడిగానే ఉందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే దాంట్లో నుంచి ఇలా జిడ్డు పట్టిన క్లాత్లను తీసుకొని చేత్తో బాగా రుద్దేసేయండి. వేడి మీదనే ఈ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా అనేసిన తర్వాత ఇంకా మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇదే హాట్ వాటర్లో ఇంకొక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇలా రుద్దేసామనుకోండి, పూర్తిగా మరకలు అనేవి పోతాయి. చూడండి 2-3 మినిట్స్లోనే కిచెన్లో జిడ్డుపట్టిన క్లాతులన్నీ కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. వీటిని ఇంకా కొద్దిసేపు ఎండలో ఆరబెట్టేశారనుకోండి, ఇంకా చాలా నీట్గా తయారవుతాయి. నేను వీటిని మీకు తడి మీదనే చూపిస్తున్నానండి, పూర్తిగా ఆరిపోయాయి అనుకోండి మరకలు కూడా పోతాయి. కిచెన్ సింక్లో కానీ వాష్ బేసన్లో ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడింది అనుకోండి, వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ముందటి భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకొని ఈ హోల్ మధ్యలో పెట్టేసి ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా కిందికి మీదికి అనడం కానీ లేదా పైన క్యాప్ను మూసేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, దానిలోకి గాలి వెళ్ళదు కాబట్టి అప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుంది. వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. మనము ఏదైనా వుడ్కి కానీ వాల్కి మేకును కొట్టేటప్పుడు మనము డైరెక్ట్గా చేత్తో పట్టుకొని కొట్టకుండా హెయిర్కి పెట్టుకునే సైడ్ పిన్నిస్లు ఉంటాయి కదండి, ఒక సైడ్ పిన్నిస్ని తీసుకొని ఇలా చివరి భాగాన మధ్యలో కానీ పెట్టేసి అప్పుడు ఇలా పట్టుకొని మనము వుడ్కి కానీ వాల్కి కొట్టేసామనుకోండి, మన చేతికి తగలకుండా ఉంటుంది. మేకు అనేది ప్రతిసారి జారిపోకుండా ఇలా ఈజీగా వాల్కి కానీ వుడ్కి కానీ మేకును బిగించవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ కానీ షాంపూ బాటిల్స్ని మనము బయటకి బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్ను పెట్టేసి తీసుకెళ్ళామనుకోండి, ఒక్క చుక్క కూడా బ్యాగ్లో పడకుండా నీట్గా ఉంటుంది. పెన్ కంటే పెన్సిల్ని తీసుకోవడం చాలా బెటర్ అండి. అయితే పెన్సిల్ అనేది ఇలా షార్ప్గా ఉండాలి. ఇలా షార్ప్గా చేసుకునే పెన్సిల్ని తీసుకొని మన ఇంట్లో ఉండే టేప్ కానీ కలర్ టేప్స్ ఉంటాయి కదండి,
ఏ టేపునైనా సరేనండి దాన్ని ముందుగా మనము గుర్తుపట్టాలంటే టైం పడుతుంది కదా. ఇలా పెన్సిల్తో బాగా అప్లై చేసామనుకోండి, ఎక్కడైతే ఇలా గరుకుగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో ప్లాస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని సహాయంతో మనము ప్లాస్టర్ని ఈజీగా తీసుకోవచ్చు. ప్లాస్టర్ని మనము దేనికైనా ఇలా వేసినప్పుడు సీజర్ కానీ నైఫ్ కానీ ఏది అవసరం లేదండి. ఈ టైంలో పెన్నుని తీసుకొని ఇలా మధ్యలో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ప్లాస్టర్ అనేది ఈజీగా కట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర సీజర్ కానీ నైఫ్ లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు వేస్ట్ అని పడేసాం, కానీ వీటిని కట్ చేసి యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లోకి ఒక విధాలుగా కాదండి పలు రకాలుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక కట్ చేసుకునే పేస్ట్ ఉంది కదండి, దాని అంతటిని కూడా ఈ వాటర్లో పూర్తిగా కలిపేసేయండి. పేస్ట్ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏ లిక్విడ్ని కానీ దేన్ని కూడా కలపాల్సిన పని లేదండి. దీంట్లో ఒక క్లాత్ను ఇలా తడిపేసిన తర్వాత మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మామూలుగా వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలు ఏ అద్దాలైనా సరేనండి, వాటిపైన సోప్ మరకలు పడి వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదా, అలాంటి వాటిపైన కూడా ఇలా క్లాత్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి చాలా సింపుల్గా తొలగిపోయి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది. అద్దాన్నే కాకుండా ఈ క్లాత్ పైన కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి ట్యాప్స్ ఉంది కదండి, ఆ ట్యాప్ని కూడా క్లీన్ చేసుకున్నాను. మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోయాయండి. కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. అద్దం చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. అదే వాటర్లో మరొకసారి ఇలా క్లాత్ను తడిపేసి ఫ్రిడ్జ్ పైన కూడా ఎంత డస్ట్ పడిందో దాన్ని కూడా ఇలా కోల్గేట్ వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా అవుతుంది. అయితే ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా 3 వైపులా కూడా మనము ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ కొత్తదానిలా కనిపిస్తుందండి, అంత నీట్గా తయారవుతుంది. అలాగే మరొకసారి వాటర్లో తడిపేసి స్లైడింగ్ డోర్లు కానీ విండో డోర్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా నేను దీంతోటే క్లీన్ చేసుకుంటాను. చాలా నీట్గా అనిపిస్తాయండి. కోల్గేట్ వాటర్ని కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ కిచెన్ సింక్ కూడా తలతల మెరిసిపోతుందండి, అంత నీట్గా కనిపిస్తుంది. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. మిగిలిన వాటర్తో వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. వాష్రూమ్లో ఇలా గార పట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కోల్గేట్ వాటర్ని ఈ వాష్రూమ్లో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గార పట్టిన మరకలైనా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతాయి. ఒకవేళ మీకు వాష్రూమ్ అనేది ఇంకా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కలిపేసి క్లీన్ చేసుకోండి. వాష్రూమ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి కదా. క్లీనింగ్ ప్రాసెస్లో బేకింగ్ సోడా కానీ కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో కూడా ఇంట్లో ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. నేను వాష్ బేసిన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. మరొకటి, ఎన్నో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, మామూలుగా ఉండే ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చే కవర్స్ ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సరుకులు తీసుకున్న కవర్ని తీసుకొని 3 వైపులా కూడా పూర్తిగా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా కవర్ని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఒక కవర్ని ఇలా ముందుగా పరుచుకొని దానిపై మొత్తం కూడా ఇలా సన్నుపును వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, ఆ వంట నూనెను కూడా ఇలా స్పూన్తో సాల్ట్ అయితే ఎలా వేసామో ఆయిల్ని కూడా అలాగే వేసేయాలి. అలాగే మరొక కవర్ని కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో ఇలా రెండింటిని కూడా వేసుకోవాలి. మామూలుగా ఒక సాల్ట్ని వేసామనుకోండి, సాల్ట్ అనేది ఒక దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇలా నూనెను మొత్తం కూడా సాల్ట్గా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. అప్పుడు కవర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా 2 కవర్ల పైన సాల్ట్ను నూనెను పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్ని ఇంకొక కవర్ పైన పెట్టి పూర్తిగా సాల్ట్ ఇలా అంటుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో
ఐస్ అనేది చూడండి ఎలా కట్టిందో. దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదండి. సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసిన కవర్ని ఇలా కింది వైపున మనము డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కడైతే ఐస్ ఎక్కువగా కడుతుందో ఆ ప్లేస్లో ఈ కవర్ని పెట్టేసేయండి. సైడ్లో కూడా ఐస్ ఎక్కువగా ఉంది కదండి, నేను మరొక కవర్ని కూడా ఇలా సైడ్లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఒక 5-6 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోతుందండి. ఎందుకంటే మనము దీనికి ఆయిల్ని సాల్ట్ను అప్లై చేసాం కాబట్టి ఐస్ కట్టకుండా మనకి కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. కవర్ని పెట్టకుండా డైరెక్ట్గా సాల్ట్ వేసామనుకోండి ఒక్కసారి ఐస్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. కానీ ఇలా పర్మనెంట్గా ఐస్ కట్టకుండా ఉండాలి అంటే కవర్ పైన సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఐస్ అనేది అస్సలకే కట్టదు. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం. కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 kg వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. దానిలో వంట పూర్తి కాగానే మనము ఆయిల్ మరకలు పడటం వలన క్లీన్ చేసుకుంటాం కదండి, అప్పుడు హోల్స్ అనేవి వాటర్ ఎక్కువగా పడి క్లోజ్ అయిపోతాయి. అప్పుడు గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కదా. సోప్తో కానీ లిక్విడ్తో ముందుగా మనము గ్యాస్ స్టవ్ని ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు ఈ బర్నర్స్ పైన మనము కొబ్బరి చిప్పలను కానీ లేదా ఏవైనా బౌల్స్ ఉంటాయి కదండి స్టీల్, వాటిని పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి సోప్ మరకలు కానీ వాటర్ మరకలు కానీ ఆ హోల్లో పడి ఈ బర్నర్స్ హోల్స్ అనేవి క్లోజ్ కాకుండా ఎప్పుడు కూడా ఓపెన్ గానే ఉంటాయి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువు అవుతుందండి. ఇక్కడ చూడండి నేను రెండింటిని క్లోజ్ చేశాను. రెండింటిని క్లోజ్ చేయలేను కాబట్టి ఇలా క్లీన్ చేసేటప్పుడు ఆ బర్నర్స్కి కూడా ఈ సోప్ కానీ వాటర్ మరకలు పడి గ్యాస్ అనేది ఎక్కువ నెలలు వచ్చేది మనకి తక్కువ నెలలు అనేది వస్తుంది. తర్వాత మనము క్లాత్తో కానీ ఇలా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. బర్నర్స్ పైన కొబ్బరి చిప్ప పెట్టడం వలన అవి తడి లేకుండా నీట్గా ఉన్నాయి కదండి. నేను ఇంకో 2 బర్నర్స్ పైన పెట్టలేను కదా, అవి కొద్దిగా తడిగా అనిపిస్తాయి. మల్లెపూలను కానీ ఎలాంటి పూలనైనా సరేనండి ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసామనుకోండి తడి ఎక్కువగా ఉండటం వలన త్వరగా పాడైపోతాయి. వీటి కోసం మనము టిఫిన్ బాక్స్ని కానీ లేదా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని న్యూస్ పేపర్ కానీ పిల్లల నోట్బుక్స్ ఉంటాయి కదండి దాంట్లో యూజ్ చేయని ఇలాంటి పేపర్ని చించేసి ఈ బాక్స్ అడుగు భాగాన వేసిన తర్వాత పువ్వులను అందులో వేసుకోవాలి. పైన కూడా మనము ఇదే మాదిరిగా చేయాలండి. త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఈ పేపర్ అనేది పూలల్లో ఉండే తడినంతా కూడా పీల్చేస్తుంది కాబట్టి
ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తాం కానీ ఇలాంటి వాటిలో మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. విమ్ లిక్విడ్ని వేసి పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటి పని అనేది వీలు కాదు కదా. కొద్దిగా టైం దొరికినప్పుడు ఇలాంటి ప్లేస్లో కూడా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రెషర్ కుక్కర్ అనేది చాలా నీట్గా ఎలాంటి జిడ్డు లేకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. బర్నర్ స్టాండ్ ఉంటుంది కదండి, దాన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా విడిగా పెట్టేసామనుకోండి, అవి త్వరగా ఆరిపోవు, వాటర్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇలా గిన్నెల స్టాండ్కే మనము ఈ బర్నర్ స్టాండ్ని వేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి త్వరగా ఆరిపోతాయి. ఆకుకూరలను మనము డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, త్వరగా పాడైపోతాయి కదా. ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకు కూడా ఈ ఆకుకూరలు అనేవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. పచ్చి కొబ్బరిని మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజంతా అలాగే పెట్టేసామనుకోండి, ఇలా లూజ్ అయిపోయి మనము నైఫ్తో తీసేసామనుకోండి, కొబ్బరి చిప్ప అనేది వేరైపోతుంది. గ్యాస్ స్టవ్ పైన వేడి చేయడం అలాంటి పని ఏది లేకుండా ఇలా ఒక రోజు ముందు పెట్టేసామనుకోండి, ఈజీగానే వచ్చేస్తుంది. వాటర్ క్యాన్స్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా సీజర్తో కొద్దిగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చెవులకు ఇలా పెద్ద సైజ్ కమ్మలను పెట్టినప్పుడు అవి చెవి నుండి జారిపోయి హోల్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇలా గట్టిగా ఉన్న వాటర్ క్యాన్ క్యాప్ని కట్ చేసి పెట్టేసామనుకోండి, అవి చెవి నుండి జారిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి. పిల్లల నైట్ డ్రెస్కి ఇలాంటి నాడలు ఉంటాయి కదండి, వాటిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ నాడ పై భాగంలో నుంచి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఒక నాడ చివరి భాగాన్ని అపోజిట్ నాడలో ముడి వేసుకున్న కదండి, దాంట్లో నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ముడి అనేది చాలా లూజ్గా టైట్గా పిల్లలే స్వతహాగా చేసుకోగలుగుతారు. ముడి కూడా పోకుండా నాడ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటాయి. ఐస్ క్రీమ్ బాక్సులు కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని మనము ఇలా కొన భాగంలో 4 సైడ్స్ కూడా మేకును వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలాంటి సన్నని స్టిక్స్ కానీ కొబ్బరి చిప్పరి యొక్క పుల్లలు ఉంటాయి కదండి, ఈ ఐస్ క్రీమ్ బాక్స్ సైజును చూసి ఇలా కట్ చేసి ఈ హోల్లో పెట్టేసుకోండి. మనము డైలీ వేసే బ్యాంగిల్స్ కానీ పిల్లలు వేసే బ్యాంగిల్స్ని, హెయిర్ బ్యాండ్స్ని, చైన్స్ని ఏవైనా సరేనండి, ఇలా ఐస్ క్రీమ్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. డస్ట్ పడకుండా ఇలా క్యాప్ను కూడా పెట్టేసుకోవచ్చు. కిచెన్లో ఉండే కబోర్డ్కి కానీ సెల్ఫ్కి ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి బట్టల క్లిప్ని దీనికి పెట్టేసేయండి. చిన్న చిన్న నాప్కిన్స్ కానీ ఏదైనా టిష్యూ పేపర్ని దీనికి పెట్టేసుకున్నాం అనుకోండి, మనము చేతులు తుడుచుకోవడానికి కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఈ టవల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ ఏదైనా ప్లేట్ని కానీ ఇస్తరాకును కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలాంటి జలిగిన చిన్నది కానీ పెద్ద సైజు ఏదైనా పర్వాలేదు, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజును బట్టి తీసుకోండి. ముందుగా నేను ఇలా టీ వడిపోసే జాలీలో కొద్దిగా కలర్ని కానీ ముగ్గుని ఏదైనా వేసుకోవచ్చండి. ఈ ప్లేట్ అంతా కూడా ఇలా కలర్ వచ్చే విధంగా ఇలా జల్లించుకున్నామనుకోండి, కలర్ అంతా కూడా ఈ ప్లేట్ పైన పడుతుంది. మీరు థిక్గా కానీ లైట్గా కావాలనుకుంటే ఎలా అయినా వేసుకోవచ్చు. చింతపండు వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలాంటి చిన్న జాలిని నేను ఈ ప్లేట్ మధ్యలో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత ముగ్గు ఉంటుంది కదండి, ముగ్గునంతా కూడా ఈ జల్లీలో ఈ హోల్స్ మధ్యలో పడే విధంగా ఇలా తిప్పుతూ వేసుకోండి. ఈ హోల్స్ అన్నీ పూర్తిగా కవర్ కావాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా ముగ్గునంతా కూడా కవర్ చేయండి. ఆ తర్వాత దీనిని కదలకుండా ఇలా డైరెక్ట్గా మనము తీసేసామనుకోండి, ఇలా ముగ్గు అనేది వచ్చేస్తుంది. మీరు డిజైన్ కావాలంటే డిజైన్ అయినా పెట్టుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ ఇంట్లో ఉండే వాటితోటే ఇలా తయారు చేసుకుంటున్నాను. మధ్యలో పెట్టిన తర్వాత ఇదే జల్లిని మనము సైడ్లో కూడా అన్ని వైపులా కూడా అప్లై చేసుకుంటూ ఇదే ప్రాసెస్లో ఈ ముగ్గును వేసుకోవాలి. ఇలా చేయడం వలన ముగ్గు రాని వాళ్ళు కూడా ఇలా అందమైన డిజైన్స్ని కానీ పండగలకి ఫంక్షన్స్కి ఇంటి ముందు కలర్ఫుల్గా కనబడాలంటే ఇలా మన ఇంట్లో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా 4 సైడ్స్ కూడా మనము ఈ జలిగినను పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీపావళి వచ్చేసింది, కార్తీక మాసం వచ్చేసింది కదండి, ఇలా మనము ఇంటి ముంగట కానీ లేదా దేవుని గదిలో ఇలా
ముగ్గు మీద దీపాలు పెట్టాలనుకున్న వారు మనము డైరెక్ట్గా దీనిపైన దీపాలను పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చిందని నేను మళ్ళీ టీ వడపోసే జాలితో అదే కలర్తో ఇలా నింపేసుకుంటున్నానండి. మీకు ఎక్కడ గ్యాప్ ఉన్నా కూడా ఆ కలర్ని ఇలా వేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఇలా మనము జల్లి గిన్నెతో కలర్ఫుల్గా ముగ్గులను వేసుకోవచ్చు. ప్లేట్ పైనే కాకుండా డైరెక్ట్గా ఫ్లోర్ పైన కూడా వేసుకోవచ్చండి. బాత్రూంలో మనము సోప్ని యూజ్ చేసిన తర్వాత బాక్స్ని పడేసాం కదండి, ఇలా వాష్రూమ్లో గోడకు డబుల్ గమ్ టేప్ని అతికించేసి ఈ సోప్ బాక్స్ని అందులో పెట్టేసేయండి. మనము తల స్నానం చేయడానికి షాంపూ ప్యాకెట్ని యూజ్ చేసాం కదండి, వాటన్నిటిని కూడా ఈ సోప్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కిచెన్లో సింకులో ఇలా కార్నర్స్ కాడ మురికి అనేది అలాగే ఉండిపోతుందండి. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేసుకోలేకపోతాము. కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి వాటిలో స్క్రబ్బర్ని యూజ్ చేయలేం కాబట్టి ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కార్నర్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి, ఎలాంటి మురికి కూడా ఉండదు. ఇక్కడ చూడండి, వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ అనేవి ఎలా నీట్గా కనబడుతున్నాయో. అప్పుడప్పుడు వీటిని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. కారం కానీ పసుపు కానీ త్వరగా పురుగు పడుతుందండి. ఇలా పురుగు పట్టేసిన దాన్ని మనము జల్లెడ పట్టుకోవాలంటే ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఏ గ్లాస్ అయినా పర్వాలేదండి, ఒక గ్లాస్ని ఇలా తీసుకున్న తర్వాత ఈ గ్లాస్ను రివర్స్లో ఈ జల్లెడలోకి పెట్టేసి ఇలా పసుపును పట్టేసుకున్నామనుకోండి, పని అనేది చాలా సులువుగా అయిపోతుందండి. ఎంత పసుపునైనా ఈజీగా పట్టేసుకోవచ్చు. ఇలా పట్టడం వలన సైడ్లో పసుపు అనేది పడకుండా వేస్టేజ్ కాకుండా ఉంటుంది. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. పసుపే కాదండి, గోధుమ పిండి కానీ రవ్వ కానీ కారం ఎలాంటిదైనా సరేనండి, ఈ ప్రాసెస్లో పట్టేసుకున్నారనుకోండి, సైడ్లో పడకుండా వేస్ట్ కాకుండా మన పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.